అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అమరావతి పునఃప్రారంభం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. కానీ దాదాపుగా 4 లక్షల మంది పైగా వచ్చినట్టుగా అధికారికంగా సమాచారం. కానీ విజయవాడలో కానీ ఇటు గుంటూరులో కానీ లేదా ఈ అమరావతి చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా కనీసం 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అవ్వాల. రీజన్ ఏంటో తెలుసా? ప్రస్తుతం నా వెనకాల కనబడుతున్న ఈ బ్రిడ్జ్, ఈ యొక్క బ్రిడ్జి, ఈ అతి పెద్ద బ్రిడ్జి ఇన్ని లక్షల మందికి, కొన్ని వేల బస్సులకి, కొన్ని వేల కార్లని ఈ బ్రిడ్జి లేకపోయి ఉంటే కనుక మొత్తం విజయవాడ గుంటూరు ట్రాఫిక్ జామ్తో దాదాపుగా 4-5 గంటలు మొత్తం కూడా జామ్లో ఇరుక్కుపోయేది. బట్ ఈ యొక్క బ్రిడ్జి అంతమందిని సేఫ్గా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి తీసుకువచ్చి అదే కార్యక్రమానికి సేఫ్గా తీసుకువెళ్ళింది. ఒక్క చిన్న యాక్సిడెంట్ అవ్వాలా, ఒక 10 నిమిషాల టైం కూడా వేస్ట్ అవ్వాలా. అసలు ఏంటి ఈ బ్రిడ్జి ఎక్కడిది, ఎలా ఈ బ్రిడ్జి ఎంతమందిని తీసుకువెళ్ళింది, అమరావతికి ఇది గుండెకాయ ఎలాగా మారబోతుంది అనేది ఈ స్టోరీలో చెప్తాను, రండి. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కదా కృష్ణానది. బేసిక్గా కృష్ణానదికి గుంటూరుకి కనెక్టివిటీ ఉన్నది కేవలం 2 మాత్రమే. అంటే విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా, గుంటూరు నుంచి విజయవాడ రావాలన్నా కృష్ణానది మీద 2 మాత్రమే బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒకటి ప్రకాశం బ్యారేజ్, 2 కనకదుర్గమ్మ వారధి. ఈ 2 మాత్రమే ఉంటాయి. మోస్ట్లీ ప్రకాశం బ్యారేజ్ని ఎప్పటికే భారీ వాహనాలని క్లోజ్ చేశారు, ఓన్లీ కార్లు మాత్రమే వెళ్తూ ఉన్నాయి. ఇక మిగిలింది వారధి. వారధి మీద ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన, విజయవాడ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు వారధి మీద ట్రాఫిక్ భయపడి. సో ఇప్పుడు అమరావతికి రావాలంటే ఏం చేయాలి? అమరావతికి ప్రారంభం కాబోతుంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రాబోతున్నాయి, అలాగే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు రాబోతున్నాయి, పర్మనెంట్ హైకోర్టు, సెక్రటరీ అన్నీ రాబోతున్నాయి. ఎలా వెళ్ళాలి అనేది ఇప్పటివరకు కూడా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ అందరూ అనుకున్నారు ఇప్పటివరకు కూడా అమరావతికి వెళ్ళాలంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మించి వెళ్ళాలి. ఆ బ్యారేజ్ మించి కూడా ఒక చిన్న కరకట్ట, ఒక కారు వెళ్తే రెండో కారు వెళ్ళదు, ఆ కరకట్ట మీద నుంచి అమరావతి ఎలా కడతారు అని చాలామంది విమర్శించారు. ఆ విమర్శకులందరికీ కూడా ఈ బ్రిడ్జ్, మనం ఉన్న ఇప్పుడు ఈ బ్రిడ్జే సమాధానం. ఈ బ్రిడ్జ్ అనేది పశ్చిమ బైపాస్. ఇదంతా కూడా విజయవాడకి సంబంధించి చిన్నవుట్టుపల్లి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గుంటూరులో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వరకు కూడా దాదాపుగా ఒక 45 కిలోమీటర్ల పొడవైన ఈ అతిపెద్ద వెస్ట్ బైపాస్ ఇప్పుడు మొత్తం విజయవాడ ట్రాఫిక్నే కాదు, ఇటు చెన్నై హైవే, హైదరాబాద్ హైవే, అలాగే తిరుపతి మన విశాఖ హైవే. సో ఈ 3 హైవేలన్నింటినీ కూడా కనెక్టివిటీకి యొక్క ఫ్లేవరే. చిన్నవుటుపల్లి దగ్గర కనుక, అంటే విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా చిన్నవుటుపల్లి దగ్గర కనుక ఈ ఫ్లైఓవర్ ఎక్కితే నేరుగా విజయవాడకి ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా మనము గుంటూరు వెళ్ళిపోవచ్చు. అలాగే గుంటూరు నుంచి, చెన్నై నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా విశాఖపట్నం వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా విజయవాడకి టచ్ అవ్వకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ ఎక్కితే చాలు, ఈ బ్రిడ్జ్ ఎక్కితే చాలు, నేరుగా మనం విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళిపోవచ్చు. సో విజయవాడకి భారీగా ట్రాఫిక్ని క్లియర్ చేసే విధంగా ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పుడు మనం వెళ్తోంది కృష్ణానది మీద కట్టిన 3వ అతిపెద్ద బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ పొడవు 3.1 కిలోమీటర్లు. అంటే వారధి కన్నా, ప్రకాశం బ్యారేజ్ కన్నా ఇది అత్యంత పొడవైనది. ఇది గొల్లపూడి దగ్గర కనుక హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా గొల్లపూడి దగ్గర, హైదరాబాద్ నుంచి కానీ, లేదా జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ ఇటు సైడ్ నుంచి ఎవరైనా కూడా అమరావతికి రావాలంటే గొల్లపూడి దగ్గర కనెక్టివిటీ ఉంది. ఇక్కడ సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్లో నుంచి ఫ్లైఓవర్ ఎక్కామంటే జస్ట్ 5 నుంచి 10 నిమిషాల లోపే నేరుగా వెంకటాయపాలెంలో దిగిపోవచ్చు. అక్కడ టీటీడీ కట్టిన టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గరికి మళ్ళీ సర్వీస్ రోడ్లోకి దిగిపోవచ్చు. అదే ఈ ఫ్లైఓవర్ లేకుండా ఉంటే కనుక హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైనా, లేదా ఏ విశాఖపట్నమో, ఏలూరో, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి అటు నుంచి వచ్చే వాళ్ళు ఎవరికైనా కూడా విజయవాడని టచ్ అయ్యి విజయవాడ ట్రాఫిక్ని దాటుకొని వారంతా కూడా అయితే ఈ మనం ఏదైతే ప్రకాశం బ్యారేజో లేదా వారధిని ద్వారా ఉండవల్లి మీదుగానే వెళ్ళాలి, లేదా కరకట్ట మీదుగానే వెళ్ళాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇదంతా వెళ్ళాలంటే దాదాపు 1.5 గంటల సమయం. పైగా ట్రాఫిక్ విఐపి మూమెంట్ ఎక్కువ ఉంటుంది, హైకోర్టు జడ్జిలు వస్తూ ఉంటారు, సీఎం ఉంటారు. సో ఇంతమంది ప్రధాన పార్టీ కార్యాలయాలన్నీ కూడా మోస్ట్లీ ఉన్నాయి మంగళగిరిలోనే. వీటన్నిటిని దాటుకొని విఐపి సెక్యూరిటీని, విఐపి ప్రోటోకాల్స్ వచ్చే వెహికల్స్ అన్నింటినీ దాటుకొని విజయవాడలో ఉన్న ట్రాఫిక్ని దాటుకొని గుంటూరులోకి అడుగుపెట్టాలన్నా, మన అమరావతిలో అడుగుపెట్టాలన్నా కూడా దాదాపు 1.5 గంటల సమయాన్ని పూర్తిగా కేటాయించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ ఏదైతే వెస్ట్ బైపాస్ ప్రస్తుతానికైతే దాదాపు ఒక 90% పనులు పూర్తి అయిపోయాయి. నిన్న జరిగిన అమరావతికి సంబంధించిన పునఃప్రారంభ కార్యక్రమానికి
ఇదే ఫ్లైఓవర్ కనుక లేకుండా ఉండి ఉంటే కనుక భారీ ట్రాఫిక్ జామ్ విజయవాడలో ఖచ్చితంగా జరిగేది. సో ఆ భారీ ట్రాఫిక్ జామ్ని ఇది పూర్తిగా పక్కన పెట్టేసింది. మొత్తం దాదాపుగా 3000 బస్సులు 3000 కార్లు ఇదే ఫ్లైఓవర్ మీదుగా ఇదే బ్రిడ్జ్ మీదుగా రావడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే నిన్న విఐపి ప్రధాని మోడీ వస్తున్నారని పూర్తిగా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేశారు, వెహికల్స్ అన్నింటిని ఆపేశారు. అందరూ అనుకున్నారు ట్రాఫిక్ జామ్లో ఖచ్చితంగా చిక్కుకుంటాం. మోస్ట్లీ సభ 5:30కైనా కూడా అమరావతి నుంచి అంటే సభ జరుగుతున్న ప్రాంతం వెలగపూడి నుంచి విజయవాడ చేరుకోవడానికి ఖచ్చితంగా గంటన్నర సమయం పడుతుంది అనుకున్నారు. కానీ 5 అంటే 5 నిమిషాలు కూడా ఎక్కడా ట్రాఫిక్ ఆగలేదు. 5 నిమిషాలు ట్రాఫిక్ ఆగకపోగా పూర్తి క్లియర్గా ఉన్నాయి రోడ్లన్నీ. తీరా వెహికల్స్ ఎటు వెళ్తున్నాయని అందరూ గమనిస్తుంటే ఏదైతే 90% పనులు పూర్తి అయిపోయి ఉన్నాయో వెస్ట్ బైపాస్, ఈ బైపాస్ మీదే వందలాది వాహనాలు ఇట్నుంచే వెళ్ళాయి. సో ఈ బ్రిడ్జి కనుక నిర్మాణం కనుక సగంలో కనుక పూర్తయినా లేదా అంటే అసలు పూర్తి కాకపోయినా బ్రిడ్జి లేకపోవడం పక్కన పెడితే ప్రస్తుతానికి బ్రిడ్జి ఉంది కాబట్టి పనులు కూడా ఈ 5-6 నెలల్లో కనుక వేగంగా జరగకపోయి ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇటువంటి పెద్ద కార్యక్రమానికి ఖచ్చితంగా ట్రాఫిక్ అడ్డంకులు ఉండేవి, వెహికల్స్ చాలా లేట్గా వచ్చే పరిస్థితి ఉండేది. బట్ వెస్ట్ బైపాస్ వల్ల కేవలం అమరావతికి కనెక్టివిటీ మాత్రమే కాదు, నేషనల్ హైవేస్ అన్నిటికీ కూడా ఏదైతే కృష్ణానది అనేది మొత్తం అంతా కూడా ఇటు ఏదైతే కల్కటా హైవే ఉందో అలాగే చెన్నై హైవే ఉందో హైదరాబాద్ హైవే ఉందో వీటిలన్నిటికీ కూడా సెంటర్ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్. సో విజయవాడ బెంజ్ సర్కిల్ మీద నుంచి ఈ 4 హైవేస్ని 3 హైవేస్ కనెక్టివిటీ బందర్ హైవే కూడా ఉంటుంది కాబట్టి 3 హైవేస్ కనెక్టివిటీ అంతా కూడా బెంజ్ సర్కిల్లో ఉంటుంది. సో ఈ బెంజ్ సర్కిల్ని బేస్ చేసుకుని 4 హైవేస్ వెళ్తాయి కాబట్టి ఆ కనెక్టివిటీని పూర్తిగా దూరం చేస్తూ ఒకే ఒక్క గొల్లపూడి దగ్గర ఉన్న ఒకే ఒక్క కనెక్టివిటీని కనుక మనం క్రాస్ చేయగలిగితే చాలు మొత్తం చాలా వరకు గంటన్నర ట్రాఫిక్ జామే కాదు దాదాపుగా 60-70 కిలోమీటర్ల మనకి దూరం కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి మనం గొల్లపూడి దగ్గర స్టార్ట్ చేసాం, గొల్లపూడి నుంచి ఇప్పుడు మనం నేరుగా అమరావతిలోకి వచ్చేసాం. సో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే మనకి అమరావతిలోకి వచ్చేసాం. మనకు కనబడేదే అమరావతి, వెంకటాయపాలెం కానీ తుళ్ళూరు కానీ అక్కడ మందడం కానీ సభ జరుగుతున్న ప్రాంతం కానీ అవన్నీ కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ఇక్కడ నుంచి కనబడే సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోతే చాలు నేరుగా అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు. సో అతి పెద్ద ఇప్పటికే చెప్పారు భారీ రాజధానిని ఏర్పాటు చేయబోతున్నాం, 3 ఏళ్లలోనే ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్తున్న నేపథ్యంలో ఇంత వేగంగా ఇక్కడికి తీసుకురావాలి అన్నా కూడా ఒక జనాలు ప్రజలతో పాటు అంటే ప్రజల రవాణాతో పాటు ఇక్కడికి ఖచ్చితంగా భారీ వాహనాలు రావాలి, అలాగే గ్రావెల్ రావాలి. ఎందుకంటే పెద్ద అమరావతి నిర్మించాలంటే ముందు కనెక్టివిటీ పెద్ద రోడ్లు ఉండాలి. సో ఇవన్నీ రావాలంటే కనుక ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఒక పెద్ద రహదారి కావాలి. ఆ రహదారి ఉంటేనే లారీలు కానీ బస్సులు కానీ ఏదన్నా తిరగాలంటే రహదారి ఉండాలి. అటువంటి ప్రధానమైన రహదారి వెస్ట్ బైపాస్. సో ఇప్పటివరకు వెస్ట్ బైపాస్ ఎన్నో స్టోరీస్ చూసుంటారు, కానీ నిన్న చేసిన జస్ట్ ఒక చిన్న ట్రయల్ రన్ మాత్రమే నిన్న పెడితే ట్రాఫిక్ అసలు విజయవాడలో అమరావతిలో సభ జరుగుతుందా అనే కోణంలో విజయవాడ ప్రజలంతా కూడా నిన్నంతా కూడా చాలా హ్యాపీగా రోడ్ల మీద తిరిగారు. ఎందుకంటే విజయవాడలో ఒక్క చోట ట్రాఫిక్ జామ్ కాలేదు, వారధి మీద ట్రాఫిక్ జామ్ కాలేదు, ప్రకాశం బ్యారేజ్ మీద కూడా ట్రాఫిక్ జామ్ కాలేదు, ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాలేదు. కేవలం ఓన్లీ టోల్ గేట్ దగ్గర మాత్రమే, అది కూడా బస్సెస్ అన్ని ఎక్కువ వచ్చాయి కాబట్టి టోల్ గేట్ దగ్గర మాత్రమే కాస్త ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇటు చూసుకుంటే హనుమాన్ జంక్షన్ దగ్గర ఏదైతే మన గన్నవరం దగ్గర ఉందో అక్కడ మాత్రం కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది తప్ప ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాలేదు. 90% పనులు పూర్తి అయిపోయిన ఈ వెస్ట్ బైపాస్ కనుక ప్రజలకు అందుబాటులోకి వస్తే మాత్రం అమరావతికి పనులు వేగవంతం చేయడానికి బాగా ఈ ఫ్లైఓవర్ ఈ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళందరికీ, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరికీ, అలాగే చెన్నై నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా విజయవాడతో సంబంధం లేకుండా, అలాగే గుంటూరు మంగళగిరితో సంబంధం లేకుండా, తాడేపల్లితో సంబంధం లేకుండా నేరుగా ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర కనుక ఈ ఫ్లైఓవర్ ఎక్కితే ఈ బ్రిడ్జ్ ఎక్కితే నేరుగా 40 కిలోమీటర్లు జస్ట్ ఒక అరగంట లోపే నేరుగా గన్నవరం వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. గన్నవరం దగ్గర కనుక ఫ్లైఓవర్ ఎక్కితే ఒక అరగంటలో ఎన్ఆర్ కాలేజ్ విజయవాడకి సంబంధం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లైఓవర్ పట్ల అయితే ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. అధికారులు కూడా నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశారు. ఎంత టైం పడుతుంది, ఎంత టైం మనకు కలిసి వచ్చింది, ట్రాఫిక్ ఎలా ఉందనేది నన్ను అధికారులు కూడా గమనించి పూర్తి సాటిస్ఫై అయ్యారు. అతి త్వరలోనే ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ అనేది ఈ బ్రిడ్జ్ అనేది ఓపెన్ కాబోతుంది, వెస్ట్ బైపాస్ ఓపెన్ కాబోతుంది. ముఖ్యంగా కృష్ణానది మీద కట్టిన ఈ బ్రిడ్జే మొత్తం అమరావతికి హాట్గా ఉండబోతోంది. దీనికి సంబంధించి అయితే ప్రజలు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన పరిస్థితి. అతి త్వరగా దీన్ని ప్రారంభించాలని అయితే కృష్ణా గుంటూరు ప్రజలతో పాటు చుట్టుపక్కల అంటే ఏదైతే లాంగ్ వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ వాహనదారులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.